తెలియచేయవలసిన అవసరం లేదు. మన జీవితంలో మన హృదయంలో దేవా నీవు ఉన్నావు అని మన హృదయంలో మనం అనుకుంటే చాలు. దేవుడు ఒక ఉన్నత స్థితిని మీకు ఏర్పాటు చేశాడు. ఈ స్థితిలో కూడా మీరు దేవుని కలిగి ఉండడం, దేవుని యొక్క విశ్వాసం ఇచ్చి ఈ కూడికను గృహంలో పెట్టడం అనేది దానికి గల కారణం ఏంటంటే మీ హృదయంలో దేవుడిని ప్రేమించే ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. దేవుణ్ణి ఆరాధించాలి, సేవకులుగా విశ్వాసులుగా నా యొక్క కుటుంబంలో స్తుతి కూడికని ఏర్పాటు చేయాలన్నది కారణం ఏంటంటే దేవుణ్ణి మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఆయనను ప్రేమించే వారిని ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. మరి ఆ రోజు హాస్పిటల్లో మీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఎవరో ఒకరి ప్రార్థన తప్పుకోకుండా మీకు కాపుదలనిచ్చింది. అది శీలారాణి గారి యొక్క ప్రార్థన, లేకపోతే మీ యొక్క కుమార్తెల ప్రార్థన, మీ తల్లిగారి ప్రార్థన నాకైతే తెలియదు, కానీ వారు హృదయంలో అనుకున్న ఒకే ఒక్క మొర ఏంటంటే దేవా నా భర్తను కాపాడని మేడం గారు అని ఉండొచ్చు, దేవా నా కొడుకుని కాపాడని మీ తల్లిగారు అని ఉండొచ్చు, లేకపోతే దేవా నా తండ్రిని కాపాడని మీ ఇద్దరు కుమార్తెలు అడగవచ్చు. ఎవరు అడిగి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ మొరను దేవుడు విన్నాడు, మొరను ఆలకించాడు. మీకు మరలా జీవాయువును మరలా దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మీరు ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. ఇది చాలా ఉన్నతమైన మాట. 2వ వచనంలో మాట్లాడుతుంటే భక్తుడు ఒక సేవకునిగా చెప్పే మాట, మీరు ఉన్నత స్థితిలో ఉన్నారు, నేను చెప్పేది మీకు వెంటనే అర్థమవుతుందని కూడా నాకు తెలుసు. కాబట్టి జీవితకాలం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక్క క్షణమైన దేవుణ్ణి మీరు తలుచుకుని దేవుణ్ణి ఏమడిగినాడు దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది, ఉన్నత స్థితిలో ఉన్నత ఆలోచనలు ఇస్తూ ఉంది, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తూ ఉంది. ఈనాడు మీ వయసు ఎంత ఉన్నదో నాకు తెలియదు, కానీ సార్ మీకంటే చిన్న వయసు ఉన్నవారే